రైట్ ఏపీలోని అనకాపల్లి పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఒరిస్సాకు చెందిన దేవ్బాగ్ ముఖేష్ గైడ్గా గుర్తించారు. క్షతగాత్రులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు బాధితుల్లో దేవ్బాగ్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే వీరిని కాసేపట్లో పెందుతు నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించనున్నారు. చర్యలు కూడా కట్టడం లేదు. ఏదైతే అస్వస్థకు గురయ్యారు వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలి. దేవి బాగ్ అనేటువంటి కార్మికుడు, మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా ఒకరు 26 సంవత్సరాలు, ఒకరు 36 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. తెల్లవారి 5:30 గంటలకి ఇది జరిగింది. ఏదైతే బ్లాక్ ప్రొడక్షన్ బ్లాక్ 1 దగ్గర ఇది జరిగినటువంటిది 300 kk అనేటువంటిది ఇంటర్మీడియట్ బ్యాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వల్ల ఆ వాయువులు పేల్చడం వల్ల ఇద్దరు కార్మికులు వలస కార్మికులు ఏ రకమైనటువంటి రక్షణ, భద్రతా, సంక్షేమం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. యాజమాన్యాల యొక్క లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రతా, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి.